ఈ చక్కటి సాయంకాలం మనమందరం హాజరవడం చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ఒక సంవత్సరం క్రిందట టౌన్ మోడల్ కాలేజీలో వేసవి శిక్షణా శిబిరానికి ఇక్కడ ఈ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ గారిని ముఖ్య అతిథిగా ఆ రోజు ఆహ్వానించడం జరిగింది. సార్ గారు వచ్చారు, ఇనాగ్రేషన్ చేశారు. అప్పుడు మాకు ఇట్లా 1 అవర్ కావాలి సార్ మన కాలేజీలో బీకామ్ కాలేజీలో ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసిన వెంటనే సార్ షూర్ అండి, ఖచ్చితంగా ఇస్తాను, మాకు ఇలాంటి శిక్షణ ఇచ్చే వాళ్ళే కావాలని ఆ రోజు మాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. నేను చాలా సంతోషించాను ఆ రోజు. సార్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సభాముఖంగా. అలాగే మా అన్న సమానము 22వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీ ఎం శ్రీధర్ గారు కూడా ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది నాకు. ముందుగా వేదిక మీద న్యాయవాది ఎం శ్రీధర్ గారిని హాజరవలసిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వ జూనియర్ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ గారిని కూడా వేదిక మీద అలాగే శ్యామ్ సుందర్ గట్టిగా మీ కరతాళ సార్కి స్వాగతం సుస్వాగతం తెలియాలి. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ టైక్వాండో శిక్షణ. టైక్వాండో అంటే చేతులు మరియు కాళ్ళతో చేసే విన్యాసం అన్నమాట. ఇక్కడ టైక్వాండో మీద దాదాపు 4 మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము, కానీ ఎవరు రాకపోవడం వల్ల ఎగ్జామ్స్ ఉండడం వల్ల బ్రేక్ పడింది. అయితే వేసవి సెలవుల సందర్భంగా 3 వారాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ బీ క్యాంప్లో ఉన్నటువంటి విద్యార్థులను చక్కగా ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీ తల్లిదండ్రులకు అలాగే మిమ్మల్ని ప్రోత్సహించి పంపించిన ఉపాధ్యాయులందరికీ. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి గల కారణం ఈ వేసవి క్రీడా శిక్షణను ప్రారంభించడం. వేసవి క్రీడ అంటే తెలుసా మీకు? వేసవిలో మా ప్రభుత్వం అందరికీ సెలవులు ఇస్తుంది. సెలవులు ఇచ్చినప్పుడు మీరు ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, అలా ఉండకుండా ఏదో ఒక శారీరక దృఢత్వం పెంపొందించడానికి ఒక క్రీడ కానీ ఇంకా ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాక్టివిటీస్ కానీ నేర్చుకోవడానికి ప్రారంభించే క్రీడ వేసవి క్రీడ. అర్థమవుతుందా? వేసవి క్రీడ. ఈ 3 వారాల్లో మీరు ఏం నేర్చుకున్నారు? వెరీ గుడ్. ఇప్పుడు అవన్నీ చేసి చూపించాలి, ఓకేనా? ఓకే, ఫస్ట్ మీరు విన్యాసాలు చూపిస్తాము, తర్వాత బి శ్యామ్ సుందర్ విన్యాసం చూపిస్తాము, ఆ తర్వాత నా విన్యాసం చూపిస్తాము, ఆ తర్వాత అతిథుల మాటలు మనం విని సంతోషిస్తాం, ఓకేనా? Fourth line, 5 steps back. Need a 4th line. 1, 2, 3, 4, 5.
Still 5 steps. 1, 2, 3, 4, 5. Stop. Sorry. Okay, third line. 5 steps back. Stop. Second line, 3 steps back. Take 2 hand distance, all of you. Take 2 hand distance, fast. Straight. Hard stand. 1, 2, 3, 4. Middle punches. 1 right, 2 left. Hard stand only. 1, 2, 1, 2, 1, 2, 1, 2. 1, 2, 1, 2, 1, 2. Upper punches. 1, 2, 1, 2, 1, 2. Lower punches. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. One, two, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Triple punches. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్, చాలా బాగా. ఇప్పుడు మీ కోచ్ వి శ్యామ్ సుందర్ ఒక ఫామ్ చేసి చూస్తాం. ఓకేనా? 1, 2, 3, 4. ఈ 4 lines. That's again 4 steps. 1, 2, 3, 4. చాలు. ఈ 4 lines. 4 steps again. 1, 2, 3, 4. చాలు. Zoom in. ఇంకా 1, 2. చాలు. మీరు 1, 2. శ్యామ్ ఒరియోజు. అది అబ్బాయి వి శ్యామ్ సుందర్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాను. అలాగే ఈ అబ్బాయి థర్డ్ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కూడా పాల్గొన్నారు. అయితే అందులో కాంపిటీషన్లో ఒక ఫామ్ చేస్తాను. స్టిల్ గో బ్యాక్ క్వశ్చన్స్. చర్య రే జంబీ మరియు సి జట్ Bro, big clap. Sorry. Ya bhai, राष्ट्र स्थाई मैं नेला 4-5 పాటు విజయనగరం జిల్లాలో జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీ అప్పటికైనాక అక్కడ అయిపోయిన వెంటనే మళ్ళీ జాతీయ స్థాయి పోటీలో జాతీయ స్థాయి మన గద్వాల జిల్లాలో ఇప్పుడు నేను ఒక చిన్న డెమో చేసి
ఎప్పుడు నీ నాంచకు చాలా పెద్ద ఫాము, ఇంకా 3 నిమిషాలు మీకు సగంలోనే ఆపడం అలాగే కళాశాల ప్రిన్సిపల్ గారు 2 విషయాలు మాట్లాడుతున్నారు. Respected invited principal and coaches, both of you, welcome to my college. ఈ వేసవి శిక్షణ శిబిరంలో మా కాలేజ్ ద్వారా యూత్ను డెవలప్ చేయడం అనేది చాలా సంతోషంగా విషయం. అదేంటంటే పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢం కావడానికి, తర్వాత భాష, ఇది చైనీస్ భాష, అది కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మనం ఒక విషయంలో నిష్ణాతులు అవుతామో మనకి ఒక గుర్తింపు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మా కాలేజీలో సహజంగా నిత్య కళ్యాణ పంచతత్వం ఉన్నట్టుగా మా కాలేజీలో ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ ఛాన్స్ రావడం మా కాలేజ్ ద్వారా మేము అభినందిస్తున్నాం మీకు. తర్వాత సార్ గారు గత 2 సంవత్సరాల నుంచి పరిచయం, అదేవిధంగా మనకి మీ అందరికీ ఉచితంగా నేర్పిస్తాడనే ఒక ఆలోచన వచ్చినప్పుడు సౌహృదయంలో మీకు ముందు వచ్చారు. మీరందరూ దాంట్లో క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేయాలి. సో ఏమీ తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ పోతే మనకు గమ్యం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మనకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ముందుకు వస్తారు. ఇలాంటి శిక్షణ, వేసవి శిక్షణ తరగతుల్లో మీరు ఉపయోగించుకొని శారీరకంగా మానసికంగా అయితే మీరు దేశానికి కొమ్మలు మీరే.
దేశానికి దృఢంగా తయారు చేసే బాధ్యత మీ పైన ఉంది. ఆ రోజు మనము మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా మీరందరూ ఇక్కడ ఉన్నారు. కేక్ కట్ చేసుకుని కూడా మనం మన అభినందనలు తెలియజేశాం. అదేవిధంగా మీరు కూడా మీ స్థాయికి చేరడం కష్టపడాల్సిందే. మీరందరూ దృఢంగా తయారై మానసికంగా కూడా దృఢంగా తయారు కావాలని కోరుకుంటూ మా ఈ కళాశాలలో మీకు ఏ సదుపాయం కావాలో కల్పిస్తామండి. ఖచ్చితంగా మేము ముందు మీకు అది ప్లాన్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. చక్కగా చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులు అని మరోసారి గుర్తు చేశారు ప్రజలకు. ఈరోజు మీరు చిన్నగా ఉన్నారు కదా, రేపు మీరు కూడా మా మాదిరి పెద్దగా అవుతారు కదా. ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయాలని సార్ మీకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. అలాగే న్యాయవాది ఎం శ్రీధర్ గారు 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సార్ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు మా సోదరుడు సతీష్ కుమార్, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి వసతి కల్పించినటువంటి సహృదయులు కాలేజీ ప్రిన్సిపల్ గారైనటువంటి డాక్టర్ నాగస్వామి నాయక్ గారికి, అలాగే సతీష్ కుమార్ యొక్క సహచర బృందం శివన్న మరియు శ్యామ్ సుందర్, అలాగే చిన్నారులందరికీ శుభాశీస్సులు. ఇక్కడ ఉన్న దగ్గర 42 మంది దాకా పిల్లలు ఉన్నారు. ఇక్కడ వినండి బాబు, జాగ్రత్తగా వినాలన్నా. సార్ చెప్పింది ఇందాక ఎలా విన్నారో మంచిగా విన్నారు కదా, వెరీ గుడ్. మీరు అట్లాగే వినాలన్నా. ఇక్కడ 42 మంది దాకా దగ్గర 41 మంది దాకా ఉన్నారు. హాస్టల్లో ఎంతమంది ఉంటున్నారు? ఇక్కడ చేతులు ఎత్తారు సార్. ఎంతమంది హాస్టల్లో? ఓకే ఓకే. కొద్దిమంది బయట వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, బయట వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. మామూలుగా పిల్లలు స్కూల్ సెలవులు ఇస్తేనే వాళ్ళ అమ్మమ్మల ఊరికో నానమ్మల ఊరికో వెళ్తారు కదా, వెళ్తారా? కానీ మీరు వెళ్ళకుండా ఒక పట్టుదలతో ఇప్పటికీ ఆల్రెడీ ఒక 3 వారాల నుంచి నేర్చుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నేర్చుకోవడానికి మానసికంగా సిద్ధమైనారంటే మీరంతా నిజంగా అభినందనీయులు. అవునా కదా? మీరందరూ కూడా గొప్ప వ్యక్తులే, పిల్లలు కాదు. మంచి పెద్ద మనసు ఉన్నటువంటి వారు ఒక లక్ష్యం కోసం ఉన్నారు కాబట్టి మీరు కాబట్టి ఇప్పుడు మీరు దాదాపు అందరు ఇక్కడ చూస్తుంటే నాకు తెలిసి 10-12 సంవత్సరాల లోపలే ఉన్నారు. అవునా కదా? ఏదైనా కానీ నేర్చుకోవాలనుకుంటే చిన్న ఉన్నప్పటి నుంచి నేర్చుకుంటేనే పర్ఫెక్షన్ వస్తుంది. కరెక్టే కదా? ఒకే వంగని రానే వంగదు. అవునా కదా? ఏదైనా చెట్టు ఇప్పుడు ఉన్నాను, ఇక్కడ చెట్టు ఉంది, మనం ఇంటికాడ మీ హాస్టల్ దగ్గర చెట్టు మొలుస్తాయి కదా, మొలిచినాక దాని గురించి ఏమి పట్టించుకోలేము. చెట్టుకి ఏమి ఇక్కడ ఒక కొమ్మ, ఇక్కడ ఒక కొమ్మ వస్తుంది, మళ్ళీ ఆ కొమ్మ ఇక్కడ కొమ్మ వస్తుంది, అడ్డదిడ్డంగా పెరుగుతుంటుంది. అవునా కదా? కానీ ఒక లక్ష్యం కోసం ఇందుకోసమే పట్టించుకున్న చెట్టు పెద్దగా అయితే కనుక మంచి నీడ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అవునా కదా? కింద ఎటువంటి బ్రాంచెస్ కూడా బాగా ఏపుగా పెరిగినాక మొత్తం పైన కుదురుగా వచ్చింది అనుకోండి, కింద బాగా కూర్చోడానికి కానీ చల్లగానే కింద ఉండదు. కింద అడ్డదిడ్డంగా పెరిగితే రాదు. అవునా కదా? సో మీరు ఎదగాలంటే కూడా చిన్న ఉన్నప్పటి నుంచే మీ ఆలోచనల విషయంలో అయితేనేమి, మీ అలవాట్ల విషయంలో అయితేనేమి ఒక క్రమ పద్ధతిలో పెరగాలి. అవునా కదా? ఒక క్రమ పద్ధతిలో పెరగాలి. అంటే ఈ వయసులో సహజంగా ఆడుకోవాలనుకున్నాం, ఏదో ఒకటి ఆడుకోవాలన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మూకులు టీవీ చూసుకుంటూ ఉండడము, సెల్లు చూసుకుంటూ ఉండడము జరుగుతుంది. అవునా కదా? అలా కాకుండా మీరు రోజు 1 గంట సేపు ఈ శిక్షణ కార్యక్రమాలకు హాజరవుతున్నారంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకుని ముందరు పోతున్నట్టు లెక్క. కాబట్టి మొక్క ఉందంటే మనం ఇప్పటి నుంచే మీరు మీ శరీరాన్ని, మానసిక స్థితిని ఒక క్రమ పద్ధతిలో పెంచుకుంటున్నట్టు లెక్క. ఈ రకంగా మీరు పెరుగుతూనే భవిష్యత్తులో కూడా మీరు అనుకునేది సాధించడానికి అవకాశం ఉంటుంది. అవునా కదా? ఈ తాయిక్వాండో ఎందుకు నేర్చుకుంటున్నారు మీరు? చెప్పండి, ఎవరైనా చేయొద్దని ఎవరు చెప్తారు? తాయిక్వాండో ఎందుకు నేర్చుకుంటున్నారు?
చెప్పాలా? మీకు చెప్పలేదా మీ సార్ వాళ్ళు? మీరు రావడం వల్ల టైక్వాండో నేర్చుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఆత్మరక్షణ, అవునా కదా? ఆత్మరక్షణ. రాబోయే కాలం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితేనేమి, రాబోయే కాలంలో అయితేనేమి, సమాజంలో మనం ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలంటే మనం శారీరకంగా మానసికంగా దృఢత్వం కలిగి ఉండాలి. ఈ విషయం ఇందాక మన ప్రిన్సిపల్ సార్ గారు చెప్పారు, అవునా కదా? శారీరకంగా దృఢత్వం ఉండడమే కాకుండా మానసికంగా కూడా దృఢత్వం ఉండాలి, అవునా కదా? మరి ఊరికే మనం అలా అనుకుంటుంటే సరిపోతుందా? కుదరదు. అనుకోని ఇంటికాడ కూర్చొని టీవీ చూసుకుంటా, సీరియల్ చూసుకుంటూ ఉంటే అవుతుందా? కాదు కదా. ఏదో ఒక పద్ధతి పెట్టుకోవాలి, ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి, నేర్చుకోవాలి, అవునా కదా? మీరు ఇప్పుడు ఒక గంట సేపు ఏం చేస్తున్నారు? ఫిజికల్ చేస్తున్నారు, అవునా కదా? కాళ్ళు చేతులు అట్టలు కూడా ఇక్కడ చేస్తూనే ఉంటారా లేదా? చేస్తున్నారు కదా. సో దీని ద్వారా శారీరక దృఢత్వం ఏర్పడుతుంది, అవునా కదా? అట్లాగే ఆ పాప చెప్పేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఊరికి నేర్చుకోవడం కాబట్టి చేతులు కాలుకోవడం కాదు. ఏం నేర్చుకుంటావు? నీ మీదికి ఎవరైనా కానీ అటాక్ వస్తే, నీ మీద దాడికి ఎవరైనా వస్తే కూడా నువ్వు దాన్ని తట్టుకొని ఓర్చుకొని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా దీంట్లో నేర్చుకుంటావు, అవునా కదా? సో మీకు ఏమనిపిస్తుంది? ఎవరు మా మీద దాడి చేసినా మేము దాన్ని తట్టుకోగలము, ఎదుర్కోగలము అన్నటువంటి ధైర్యం ఎప్పుడైతే మనకు ఉంటుందో దాన్నే కాన్ఫిడెన్స్ అంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అవునా కదా? ఉన్నప్పుడు అట్లాగే సెల్ఫ్ డిఫెన్స్, మనల్ని మనం రక్షించుకోగలం, మన కాన్ఫిడెన్స్ మీకు వచ్చేస్తుంది, అవునా కదా? కాబట్టి మనం ఒక లక్ష్యం మీకు ఏం కావాలి? మీకు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే రోజు ఇది చేయడం మూలంగా కూడా మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఎటువంటి ఆరోగ్యం కలుగుతుంది? 2 రకాల ఆరోగ్యం కలుగుతుంది. మానసిక ఆరోగ్యము, చెప్పు, శారీరక ఆరోగ్యం వస్తుంది, అంతేనా? ఇంకోటి ఏంటి? ఎదుర్కోవడానికి ఇవన్నీ వచ్చినా సరిపోతుందా? ఎదుర్కోవాలి కదా. ఎదుర్కోవాలంటే మీరు నేర్చుకుంటే సరిపోతుందా? దాంట్లో నైపుణ్యం సాధించాలి కదా. నైపుణ్యం కూడా స్కిల్ కూడా సంపాదించాలి, అవునా కదా? ఎలా ఎదుర్కోవాలి వాడిని అనేది తెలిసి దానికి తగ్గట్టుగా నైపుణ్యం కూడా నేర్చుకోవాలి, అవునా? సో శారీరక ఆరోగ్యం వస్తుంది, మానసిక ధైర్యము వస్తుంది, దాన్ని ఎదుర్కొనేటువంటి నైపుణ్యం కూడా నేర్చుకోవాలి, అవునా కదా? కాబట్టి మరి మీరొక్కరు నేర్చుకుంటే సరిపోతుందా? మీరొక్కరు నేర్చుకొని మీరొక్కరు బాగుపడితే సరిపోతుందా? ఇప్పుడు ఇందాక ఆ అబ్బాయి గురించి చెప్పాడు ప్రతిసారి. ఏం చెప్పాడు? 8 సంవత్సరాల నుంచి నేర్చుకోవడం చెప్పాడు. ఏం పేరు? శ్యామ్ కదా? శ్యామ్ సుందర్. 8 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాడు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకున్నావు బాబు? 3rd క్లాస్ నుంచి. మీరు ఇక్కడ 3rd క్లాస్ పైన ఉన్నారు కదా అందరూ? ఎవరున్నారు 3rd క్లాస్ పైన? 2వ తరగతి 1వ తరగతి ఉన్నారు ఎవరన్నా? 1వ తరగతి 2వ తరగతి ఉన్నారు ఎవరన్నా? మిగతా వాళ్ళందరూ కూడా 3rd క్లాస్ పైన ఉన్నారు కదా. అంటే మీ వయసు నుంచి నేర్చుకున్నందుకు ఇప్పుడు ఆ అబ్బాయి కలిగిన ప్రయోజనం ఏంటో తెలుసా? జిల్లా స్థాయిలో అవార్డు సంపాదించినాడు, రాష్ట్ర స్థాయిలో అవార్డు సంపాదించినాడు, మళ్ళీ రేపు జాతీయ స్థాయి నేషన్ అంటే ఇండియా భారతదేశం మొత్తం మీద జరిగేటువంటి పోటీలలో కూడా పాల్గొనాలి విత్ ఇన్ ఈ 8 years లోపల. మళ్ళీ మీరు కూడా తయారవుతారా? తయారవుతారా? ఇప్పుడు అబ్బాయి పేపర్లు వచ్చింది, రాష్ట్ర స్థాయిలో అవార్డు సంపాదించాలి, రేపు నేషనల్ స్థాయిలో అవార్డు సంపాదిస్తే కూడా మంత్రులు వాళ్ళు దగ్గరికి పిలిచి మెడల్స్ ఇస్తారు, అవునా కదా? మనం మీకు అట్లా సాధించుకోవాలని ఉందా లేదా? మీరు ఒక్కరే నేర్చుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. మీరు కూడా ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల పిల్లలు, హాస్టల్ ఉంటే హాస్టల్ పిల్లలకు, స్కూల్కి పోయినాక స్కూల్లో మీ పిల్లలు ఉంటారు, బడి పిల్లలు ఉంటారు కదా, క్లాస్మేట్స్ ఉంటారు కదా, మీ తోటి విద్యార్థులు ఉంటారు కదా, వీళ్ళకందరికీ కూడా చెప్పాలా? మేము రోజు ఇక్కడ కాలేజీలో, వొకేషనల్ కాలేజ్ గ్రౌండ్లో మేము రోజు బైక్ బ్యాండ్ నేర్చుకుంటున్నాము, చాలా బాగా నేర్పిస్తున్నారు. దానివల్ల మేము చాలా రోజు పొద్దున్నే జరిగేది, ఉదయం సాయంత్రం అయిపోతుంది. సమయాన్ని వృధా చేయకుండా ఒక లక్ష్యం పెట్టుకొని నేర్చుకుంటున్నాం. జీవితంలో మీకు ఉపయోగపడేటువంటి ఒక కార్యం, అవునా కదా? మీ జీవితానికి ఉపయోగపడే కార్యాన్ని మీరు నేర్చుకుంటున్నారు. ఆ విషయాన్ని మీ తోటి విద్యార్థులకు, మీ మిత్రులకు, మీ ఫ్రెండ్స్కు అందరు కూడా తెలియజేసి వాళ్ళను కూడా ఈ కార్యక్రమానికి వచ్చేటట్టుగా, చేరేటట్టుగా మీరు అందరూ ప్రయత్నం చేయాలి. చేస్తారా? చేస్తారా? ఎంతమంది పిలుచుకొని వస్తారు? ఒక్కొక్కరు చెప్పండి. ఎంతమంది పిలుచుకొని వస్తారు? మీరు అందరూ పిలుచుకొని వస్తారు, చేతులు ఎత్తున్నారు. ఓకే, ఒక్కొక్కరు కనీసం ఒక 2 పిలుచుకొని వస్తారా? ఇద్దరు. ఎందుకంటే ఒక మంచి పని నేర్చుకున్నప్పుడు దాన్ని మనం మిగతా కూడా పంచాలి,
అవునా కదా? నేను మంచి పని నేర్చుకుంటున్నాను, మంచి పని చేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఏం చేయాలి? మీరు పక్క వాళ్ళని కూడా అందులో భాగస్వామ్యం చేయాలి, అందులో కలపాలి మీరు. అవునా కదా? కలుపుతారా మరి? కలుపుతారు కదా? మీ సతీష్ సారు నాకు దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. 10-12 సంవత్సరాల పరిచయం ఉంది. ప్రతి వేసవి కాలంలో ఇట్లాంటి ఉచిత శిక్షణ శిబిరాలు కర్నూలు నగరంలో దాదాపు నాకు తెలిసి ఒక 6 దాకా జరుపుతున్నాడు. అంటే ఆయన ఎంత మందికి, అంటే ఇక్కడ మీరు 42 ఉన్నారు, ఒక్కొక్కటి 50 మంది 60 మంది ఉన్నారు. అంటే ఆ రకన లెక్కేస్తే దగ్గర 250 నుంచి 300 మంది దాకా వేసవి శిక్షణ శిబిరాలు నడుపుతూ, వేసవి శిక్షణ శిబిరాల్లో ఉచితంగా 250 నుంచి 300 మందికి ఉచితంగా నేర్పిస్తున్నాడు. అవునా కదా? అంటే ఆయనకు తెలిసినటువంటి విద్యను, అందరికీ ఉపయోగపడేటువంటి విద్యను, మిమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణ పద్ధతులు నిలబెట్టేటువంటి ఒక క్రమశిక్షణ గల విద్యను ఇంతమందికి నేర్పిస్తున్నారు. అవునా కదా? మరి ఆయన ఆ రకంగా ఇంతమందికి పంచినప్పుడు మీరు కూడా కనీసం ఒక ఇద్దరినైనా జయించాలి కదా? ఇద్దరినైనా దీనిలో భాగస్వాములు చేస్తే మీకు కూడా కాస్త మంచి చేసినట్టు వాళ్ళకి, మీ మిత్రులకు మంచి చేసిన వాళ్ళు. అవునా కదా? చేద్దామా మరి? సతీష్ కేవలం ఇదొకే దాంట్లోనే కాదు, కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. సామాజిక కార్యక్రమాలు పాల్గొని కొన్ని చట్టానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకొని 10 మందికి కూడా తెలియజేస్తుంది. అవునా? అంటే ఆ రకమైనటువంటి మనస్తత్వాన్ని మీరు కూడా కలుగుతున్నారు. ఇంకోవైపు మిమ్మల్ని మీరు శారీరకంగా దాడుట పట్టుకుంటున్నారా, మానసికంగా ధైర్యాన్ని సంపాదించాలా, సెల్ఫ్ డిఫెన్స్ తయారవుతున్నారా, అలాగే సమాజం కోసం పనిచేయడానికి కూడా మీరందరూ సిద్ధపడతారా? సిద్ధపడతామా? ఓకేనా? అందరూ నెక్స్ట్ కాలేజ్ స్కూల్ తెచ్చినాక అందరూ మీరు మీ తరఫున ఒక్కొక్కరి తీసుకుని వద్దామా? ఓకే, ఖచ్చితంగా మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఓకే, అందరూ ధన్యవాదాలు. మనీ వివరించారు. టైక్వాండో క్రీడల గురించి, అలాగే మా శిక్షణ గురించి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి శిక్షణ ప్రారంభిస్తాం. రిబ్బన్ కట్ చేసుకుంటాం. మనయాడు నాకు నచ్చలేవా కాళ్ళు? నాకే నిలవన నేను ఫోటో వీడియో తీస్తాను. పిల్లలందరూ అందరూ రావాలి.
బ్యానర్ కనబడుతుందా? బ్యానర్. బ్యానర్ కొద్ది పైకి పెట్టుకోండి. చాలు చాలు. ఓకే రైట్. అది ఓకే. ఓకే ఓకే. మీరు ఇట్లా రావాలి కొద్దిగా. సార్ కరెక్ట్. శ్యామ్ నువ్వు మధ్యలో నిలబడాలి. శ్యామ్ సార్ పక్కన. బ్యానర్ కనబడితే కొంచెం పైకి లేపాలి చూసుకోండి. కొద్ది పైకి లేపు. కొంచెం పైకి లేపాలి. కొంచెం పొడుగు పిల్లలు పంపించకూడదు, మగ పిల్లల్ని. అరే మీ ఇద్దరు పోండ్రా. పొడుగు పిల్లలు ఎర్ర చెట్టు ఆ పొడుగు పిల్లడు చాలు. మీరు రారా. చూడు. ఓకే. ఫోటో దిగండి. అందరు చూడండి అక్కడ చూడు. వెళ్తే సార్ ఇది కట్ చేస్తున్నారా సార్? పట్టుకుందాం ఏముంది, పట్టుకుందాం. నాన్న బ్యానర్ గట్టి పట్టుకోవాలి మీరు, చాలా మడత పడింది. వెయిట్ 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 సార్ అట్లా సార్ ఫస్ట్ నుంచి పట్టుకుంటాం. చాలే చాలే చాలే. మాస్టర్స్ ముందర పెట్టండి. రైట్ ఓకేనా అన్న? మీరు ఓకే అంటే కట్ చేస్తాం. మీరు ఓకే ఫస్ట్ 3-4 ఫోటోస్ తీయండి, తర్వాత ఓకే అనండి కట్ చేస్తాం. ఓకే. నువ్వు నాన్న రైట్ తీసినావా? రైట్ కమాన్ బిగ్ క్లాప్స్.